నమస్తే అండి. ఇప్పుడు మనం డబుర ధనలక్ష్మి గారు వ్రాసిన కళ్యాణం అనే కథను విందామండి. నీరజ హైదరాబాద్ నుండి బెంగళూరుకు బస్సులో ప్రయాణమైంది. 55 ఏళ్ల నీరజని కిటికీ పక్కగా కూర్చోబెట్టి బస్సు దిగి వాటర్ బాటిల్, 4 అరటిపళ్ళు, 2 బిస్కెట్ ప్యాకెట్స్ ఒక చిన్న కవర్లో తెచ్చి భార్య చేతికిచ్చి, నీరజ జాగ్రత్త, ఫోన్ చేతిలో పెట్టుకో, పర్సు జాగ్రత్త, మెలకువ ఉన్నప్పుడు కాల్ చేస్తూ ఉండు అని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు నీరజ భర్త సుబ్రహ్మణ్యం. అబ్బా అలాగేలేండి, మీరు జాగ్రత్త, వారం రోజులుండి వచ్చేస్తాను. సరిపడా పొడులున్నాయి, ఆవకాయ ఉంది, సింపుల్గా కర్రీలు చేసుకోండి. అన్నం వేడివేడిగా రైస్ కుక్కర్లో వండుకుని తినండి, బద్దకించకండి, ఓపికగా వండుకుని తినండి అంది గారంగా. సర్లేవోయ్, మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు అన్నాడు మురిపెంగా సుబ్రహ్మణ్యం. వాళ్ళిద్దరిది చూడచక్కని జంట. వాళ్ళ ఒక్కగానొక కొడుకు అద్విత్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అద్విత్ను ఒప్పించి పెళ్లి చెయ్యాలని 2 నెలలుగా ప్రయత్నిస్తోంది నీరజ. నీరజకి తన అన్న కూతురు రచన అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రచననే తన కోడలు అని ఫిక్స్ అయిపోయింది. కానీ అద్విత్కు రచన అంటే ఇష్టమే, కానీ అది పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు. అదే విషయాన్ని అద్విత్ తల్లి నీరజతో చెప్పి ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే వారం కిందట తన మేనకోడలు రచన నీరజ వాళ్ళ ఇంటికి వచ్చింది. రచనని చూస్తే నీరజకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. రోజంతా రచనతో కబుర్లు చెప్తూ రచనకు ఇష్టమైన వంటలు చేసి ప్రేమగా తినిపించింది. ఇంటి ఆవరణలోని మల్లెపూలను దండగా కట్టి రచన జడలో పెట్టింది. ఆ రోజు రాత్రి భోజనం తర్వాత మేడ మీద నీరజ ఒడిలో తలపెట్టుకుని ఎన్నో విషయాలు చెప్పింది రచన. అత్త, నువ్వేమీ అనుకోనుంటే ఒక విషయం చెప్పనా? చెప్పు రచన, నువ్వు చెప్పడం నేను ఏమైనా అనుకోవటం కూడానా? ఛాన్సే లేదు, చెప్పు. అత్త, నేను బావను పెళ్లి చేసుకోను. బావను పెళ్లి చేసుకోవా? ఏం, ఎందుకే, జోక్ చేస్తున్నావా? లేదత్తా, నిజం, అద్విత్ బావను పెళ్లి చేసుకోను. నాకు సుమంత్ బావ అంటే ఇష్టం అత్తా, కానీ నువ్వంటే కూడా చాలా ఇష్టం. నువ్వంటే ఎంత ఇష్టం అంటే మా అమ్మ కంటే కూడా నువ్వంటేనే నాకు ఇష్టం. అర్థం చేసుకో అత్తా, ఎలాగైనా మా డాడీని కూడా నువ్వే ఒప్పించి మా పెళ్లి చెయ్యాలి అంది రచన అర్దింపుగా. అంతే, నీరజ ఏం మాట్లాడకుండా మేడ దిగి తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుని నిశ్శబ్దంగా మంచంపై వాలిపోయింది బాధగా. తలుపు బయట నిలబడి ఉన్న రచనకు తన అత్త బాధపడుతోందని అర్థమైంది. కానీ తలుపు తట్టే సాహసం చెయ్యలేదు. మరుసటి రోజు కూడా నీరజ ముభావంగానే ఉంది. సుబ్రహ్మణ్యం రచనను ఊరిలో వదిలిపెట్టి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నీరజ ఏ భావం లేకుండా ఉంది. రచన నీరజని పట్టుకొని ఏడవటం మొదలుపెట్టింది. ఇక నీరజ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏడవకే, నువ్వెందుకు ఏడవటం, నేను కదా ఏడవాలి. నువ్వు నా కోడలు కాదు, నా ఇంట్లో అడుగుపెట్టే కూతురు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు కూడా వేరే ఇంటికి వెళ్ళిపోయే ఆడపిల్లవి. మీ నాన్నతో నీకు సుమంతతో పెళ్లి గురించి మాట్లాడతానులే అంది. రచన నీరజ బొగ్గపై ముద్దు పెడుతూ థ్యాంక్స్ అత్తా అంటూ సంతోషంగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఎందుకో అద్విత్ను చూడాలి అనిపించి సుబ్రహ్మణ్యంకు ఆఫీసులో సెలవు దొరకకపోవడంతో నీరజ ఒక్కతే బయలుదేరింది. డ్రైవర్ ఎక్కడంతో బస్ కదలటానికి సిద్ధమైంది. నీరజకి జాగ్రత్తలు చెప్పి బస్ దిగి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ రావడంతో అర్జెంటుగా జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. సరిగ్గా అదే సమయంలో ఎవరో తన కాలి బొటనవేలును తొక్కటంతో నొప్పిగా అనిపించి ఎవరా అని తల పైకెత్తి చూసింది నీరజ. అక్కడ నిలబడిన 22 ఏళ్ల ప్రమోదను చూసింది. అయ్యో సారీ ఆంటీ, బస్ వెళ్ళిపోతుందని తొందరలో పొరపాటున మీ కాలివేలిని చూడకుండా తొక్కేశాను అంది క్షమాపణగా. ఆ అమ్మాయి అంత గౌరవంగా చెప్తుంటే నీరజ నొప్పి కోపం రెండూ ఇట్టే మాయమైపోయాయి. సర్లే అమ్మాయి అంది. ఆ అమ్మాయి సీటు కోసం వెతుక్కుంటూ వచ్చి
ఎక్కడా సీటు ఖాళీగా లేకపోవటంతో వచ్చి నీరజ పక్కనే కూర్చుంది. బస్ కదిలింది. చల్లటి గాలి బస్ కిటికీ గుండా. కాసేపటికి కిటికీ అద్దాన్ని పూర్తిగా మూసివేసింది నీరజ. ఆంటీ, ఆ కిటికీ అద్దాన్ని కాస్త తీస్తారా? ఏమనుకోకుండా. అసలే కరోనా టైం. ఇలా కిటికీ అద్దాల్ని కూడా క్లోజ్ చేసేస్తే బస్లో మన గాలి మనమే పీల్చుకుని ఇంకా అనారోగ్యాల పాలు అయిపోతామంది ప్రమోద. నీరజకి ఎందుకో ఈ అమ్మాయి చెప్పే విషయం నిజమనిపించింది. అందుకే చిరునవ్వుతో కిటికీ అద్దాన్ని పక్కకు జరిపింది. అమ్మాయి, నువ్వు ఈ కిటికీ పక్కన కూర్చో. మరీ ఇంత చల్లటి గాలి నాకు పడదు అంది నీరజ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, నేను అడుగుదామనుకుని ఆగిపోయాను అంటూ కిటికీ పక్కగా కూర్చుంది ప్రమోద. బస్ కదులుతోంది. కొద్దిసేపు తరువాత బస్ను భోజనాలకు నిలిపారు. నీరజ ఇంటి నుండి తెచ్చుకున్న భోజనమును తిందామని బాక్సును తీసింది. ప్రమోద ఖాళీగా ఉండటంతో, అమ్మాయి, అన్నం కూరలు ఉన్నాయి, ఒక్కదాన్నే తినలేను, నువ్వు కూడా తింటావా అంది నీరజ. అప్పటికే వంటల కమ్మటి వాసన. తింటానని తలూపింది ప్రమోద. ఊరికి వెళ్ళే తొందరలో మధ్యాహ్నం భోజనం కూడా తినలేదు ప్రమోద. ఇద్దరూ కలిసి భోంచేశారు. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, నా పేరు ప్రమోద. చాలా బాగుంది భోజనం, అచ్చం మా అమ్మ చేతి వంటలాగా ఉంది అంటుంటే ప్రమోద కళ్ళలో సన్నటి నీటి పొర. మంచినీళ్ళు తాగు ప్రమోద అంటూ వాటర్ బాటిల్ అందించబోయింది నీరజ. ప్రమోద కళ్ళల్లో నీటి పొర చూస్తుంటే కారం ఎక్కువైందేమో అనిపించింది నీరజకి. భోజనం పూర్తవగానే బస్ మరలా బయలుదేరింది. ఇద్దరికీ కాస్త కునుకు పట్టేసింది. లేచి చూసేసరికి పూర్తిగా నీరజ భుజంపై తలను ఆనుకుని నిద్రపోయింది ప్రమోద. అలానే కాసేపటికి ప్రమోద నీరజ ఒడిలో మెలకువ లేకుండా నిద్రపోతోంది. నీరజకి మెలకువ వచ్చినప్పటికీ ప్రమోదను నిద్ర లేపకుండా అలాగే నిద్రపోనిచ్చింది. ప్రమోద చాలా అలసిపోయిందేమో, చాలాసేపు అలాగే నిద్రపోయింది. తరువాత ఎప్పుడో మెలకువ వచ్చిన ప్రమోద తన సీటులో మామూలుగా సర్దుకుని కూర్చుంది. బస్ రూటు మారింది. యలహంక 1 కిలోమీటర్ దూరంలో ఉంది అనగానే బస్సు ఆగింది. ఆగటం బస్సు చెడిపోయింది. బస్ టైం చూస్తే రాత్రి 2 గంటలు. ఇక ఆ రూట్లో బస్సులు ఉదయం వరకు రావు అన్నారు. ప్రమోద దిగాల్సింది కూడా యలహంకలోనే. అందుకే, ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాం రండి, ఈ రాత్రి ఎలాగూ వెళ్ళలేరు అంది. నీరజకు కూడా ప్రమోదతో వెళదామనిపించింది. వెంటనే అలాగే వెళ్దాం అంది. ప్రమోద ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది. కాసేపటికి 2 బైక్లలో ప్రమోద తండ్రి అన్న వచ్చారు. ప్రమోద వాళ్ళకి నీరజని పరిచయం చేసింది. ప్రమోద తండ్రి పరమేశం, అన్న రిషి. నీరజను గౌరవంగా నమస్కరించి పలకరించారు. ఎలాగోలా 20 నిమిషాల్లో ప్రమోద వాళ్ళ ఇల్లు చేరారు. చీకట్లో ఆ ఇంటిని సరిగ్గా గమనించలేదు. వెళ్ళగానే ఒక గది నీరజ కోసం 5 నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చింది ప్రమోద. గది విశాలంగా ఉంది. వెడల్పాటి కిటికీలు, చల్లటి గాలి. నీరజకు పడుకోగానే నిద్ర పట్టేసింది. తెల్లారి 4 గంటలకు ఫోన్ రింగ్ అవుతుంటే మెలకు వచ్చింది. ఫోన్ తీసుకుని నంబర్ని చూసింది నీరజ. అటువైపు అద్విత్. అమ్మా, ఎక్కడున్నావు అంటూ కంగారుగా. రాత్రి బస్ చెడిపోయింది నాన్న, తెలిసిన అమ్మాయితో ఉన్నా, చాలా మంచి అమ్మాయిలే, కంగారు పడుకు, లొకేషన్ షేర్ చేస్తాను, చూడు, కాల్ చెయ్యకు, నేనే మళ్ళీ కాల్ చేస్తా, నువ్వు కంగారు పడి మీ డాడీను కంగారు పెట్టకు, మీ డాడీ ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి అద్విత్ అంది నీరజ. అలాగే మా అన్నాడు నవ్వుకుంటూ. మనసులో ఏమో, పాపం ఈ రచన తనని పెళ్లి చేసుకోను అని చెప్పి అమ్మకు పెద్ద షాక్ ఇచ్చేసింది. మమ్మీ ఇంకా ఆ షాక్లోనే ఉంది. ఇప్పుడేమో ఇంకో అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుంది అనుకున్నాడు మనసులో. ఉదయాన్నే రూమ్లోకి వచ్చింది ప్రమోద. స్నానానికి వేడి నీళ్లు పెట్టి నీరజని పంపింది. వేడిగా టిఫిన్ తీసుకొచ్చింది. తరువాత తన గది నుండి బయటకు వచ్చి ఇంటి చుట్టుపక్కల గమనించింది నీరజ. ఊరికి దూరంగా ఉన్న ఇల్లు. హాలు, వంటగది, 4 బెడ్రూమ్లతో, చుట్టూ ప్రహారీ, ఇంటి చుట్టూ పూల మొక్కలతో చాలా పొందికగా ఉంది ఆ ఇల్లు.
మల్లెపూల చెట్టు నిండా ఉన్న పూలను తెంపి ప్రమోదతో దారం తెప్పించుకుని పూలను మాలలుగా అల్లింది నీరజ. అప్పుడు అడిగింది, మీ అమ్మగారు ఎక్కడ ప్రమోద అని. అమ్మ లేదా ఆంటీ, ఈ మధ్యనే చనిపోయింది అంటుంటే ప్రమోద కళ్ళల్లో కన్నీటి పొర. వింటున్న నీరజలో ఆశ్చర్యం, బాధ. ఎలా జరిగింది అంది. పక్క ఊరిలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమ్మ రిషి బైక్పై వెళ్ళారు. తిరిగి వస్తుండగా మలుపు తిరిగే చోట వెనుక నుండి కారు యాక్సిడెంట్ చేసింది. అమ్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కొద్దిపాటి గాయాలతో రిషి బయటపడ్డాడు. చెప్తున్న ప్రమోదతో పాటు నీరజ కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఒక రకమైన షాక్లో ఉంది నీరజ. ఆ ఇల్లు ఎంతో పొందికగా ఉంది. అణువణువు ప్రమోద తల్లిగారు చక్కగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆమె లోటు ఆ ఇంట్లో బాగా కనిపిస్తోంది. ఇంటి గోడలపై ప్రమోదతో కలిసి ఆవిడ దిగిన ఫోటోలు ఆమె లేని శూన్యాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ ఇంట్లోని గోరింటాకు చెట్టు, మల్లెపూల చెట్లు ప్రత్యేకంగా ప్రమోద కోసమే ఆమె తల్లి నాటిందని నీరజకు చెప్పింది. ప్రమోద తండ్రికి సిమెంట్ ఎరువుల షాప్ ఉంది. ఇంకా వ్యవసాయం కూడా ఉంది. రిషి బెంగళూరులో జాబ్. ప్రమోద మధ్యాహ్నానికి వంట పూర్తి చేసింది. అందరూ కలిసి భోంచేశారు. ప్రమోద వంట కూడా అద్భుతంగా చేసింది. ఎందుకో నీరజకు ప్రమోద పరిచయం పూర్వజన్మ సుకృతంలా అనిపించింది. చూడచక్కని మంచి మనసున్న అమ్మాయి. వెంటనే అద్విత్కు ఫోన్ చేసి తనని తీసుకుపోవటానికి రమ్మంది. అద్విత్ సాయంత్రానికల్లా ప్రమోద చెప్పిన అడ్రస్తో ప్రమోద వాళ్ళింటికి చేరుకున్నాడు. పరిచయాలు అయ్యాక ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయం బెంగళూరుకు వెళ్దామంది నీరజ. ఆ రాత్రి ఆరు బయట చల్లగాలికి కూర్చున్నారు అందరూ. రెండు కుటుంబాలకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఉదయం నీరజ బయలుదేరుతుండగా ప్రమోద తండ్రి తెచ్చిన కొత్త చీర, గాజులు ప్రమోదతో ఇప్పించాడు మర్యాదపూర్వకంగా. ఎంతో ప్రేమగా నీరజని అక్క అంటూ ఆత్మీయంగా సాగనంపాడు. ప్రమోదకు వీడ్కోలు చెప్పి తల్లి కొడుకు బెంగళూరుకు వెళ్ళిపోయారు. నీరజకు ప్రమోద చాలా నచ్చింది. అదే విషయాన్ని అద్విత్కు చెప్పి అభిప్రాయం చెప్పమంది. అద్విత్కు కూడా ప్రమోద చాలా నచ్చింది. వెంటనే ఇదే విషయాన్ని సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేసి చెప్పింది. మంచి రోజు చూసుకొని ప్రమోద తండ్రితో మాట్లాడారు. ప్రమోద కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో రచన పెళ్లి ముహూర్తానికి అద్విత్ ప్రమోదుల పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ కుటుంబం సంతోషాల పందిరి అయ్యింది. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయేమో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.